స్వభావరీత్యా లక్షణాల రీత్యా జరిగిన తీరు రీత్యా తెలంగాణలో చాలా ఉద్యమాలు జరిగినాయి. కానీ ఒక సుదీర్ఘకాలం పాటు శాంతిగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ ఆర్టికల్ 3 ప్రకారం వచ్చిన హక్కు కోసం సుదీర్ఘకాలం ఇట్లా జరిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగింది. ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం కూడా జరిగింది. ఇంత సుదీర్ఘకాలం ఇట్లాంటి ఉద్యమం అంటే రూపంలో ఇట్లాంటి ఉద్యమం కొనసాగింది. మన దగ్గర చాలా ఉద్యమాలు వచ్చినాయి. ఆయుధాలు సాయుధ పోరాటాలు అన్నీ ఉన్నా లేదు. కానీ ఈ ప్రజాస్వామిక డిమాండ్లు కొనసాగాలి, ప్రజాస్వామ్య ఆకాంక్షలు నెరవేరాలి అనేది నిజంగానే తెలంగాణ సమాజం ఒక శాశ్వతమైన ఆకాంక్ష. ఇది ఇక్కడ ఈ సమాజం అంచువేతలు ఎదుర్కొన్నది, నిరంకుశ పరిపాలన ఎదుర్కొన్నది. అంతో ఇంతో పక్క ప్రాంతాలలో కాస్త ఉదార ప్రజాస్వామ్య భావనలు కొంత అమలవుతున్నప్పుడు ఇక్కడ మరీ నిరంకుశాన్ని ఫ్యూడల్ నిరంకుశాన్ని ఎదుర్కొన్నది. కానీ ప్రతిసారి కూడా ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల చుట్టూనే తెలంగాణలో ఉద్యమాలు మొదలెట్టాయి. మరి ఏ రూపంలో చూసుకున్నా కూడా కనీసమైన డిమాండ్ల కోసం ఉద్యమాలు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు స్ట్రెచ్ చేసిన భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి ప్రాథమిక హక్కులు తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం కొట్లాడిందో, తరతరాలుగా ఏ ఆకాంక్షల కోసం ఉద్యమాలు జరుపుతున్నదో, తీరా తెలంగాణ వచ్చినాక ఈ ప్రజాస్వామ్య హక్కుల నిరాకరణ అనేది సబబు కాదు అనేది నిజమే, సరైన అభిప్రాయం. ఎందుకంటే మనం నిరంకుశంగాను అనుభవాల రీత్యా ఇంతకుముందే చూస్తున్నాం కాబట్టి అప్రజాస్వామికంగాను పాలన సాగించడం తెలంగాణలో సాధ్యం కాకపోవచ్చు. కనుక ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు వర్ధిల్లాలి. మీడియా మీద నిషేధాలంటే సరే, మీడియాకు ప్రత్యేక స్వేచ్ఛలు ఉన్నాయో లేవో పక్కకు పెడితే మీడియా మీద నిషేధం అంటేనే 1901కి వ్యతిరేకమైనది. నిషేధాన్ని ప్రజాస్వామ్య పౌర సమాజాలు కోరుకోకూడదు. ఎందుకంటే ఈ పురోగమన సమాజాలు కాదు, ఉద్యమం తర్వాత వచ్చిన ఒక పురోగమన సమాజంగా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. సరిగ్గా శ్రీనివాస్ రెడ్డి గారు కొంత మూలాల్లోకి వెళ్ళి మీడియా స్వభావం, అది మారుతున్న తీరు, ఇవన్నిటినీ వివరించినారు. కృతజ్ఞతలు. ఇప్పుడు